వేసారు గోరింటాకు ఇంకోండి నా చెయ్యి ఎలా పండిందండి నా చెయ్యి బాగా పండిందా విజిట్ ఇంకొండి రైస్ అయితే పెట్టేస్తాను ఈసారి బొమ్మలు దుడుచుకొచ్చేసి ఒక అతను వెయిట్ చేస్తాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మండే సోమవారం. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ తెచ్చుకున్నాడు అనమాట. బెండకాయ ఉండమని బెండకాయ కర్రీ అయితే చేస్తాను. టమాటా వేసి ఉల్లిపాయలు నీ పరిమళము నీగా పరవశము నిజమీగా బండు మల్లెలు టీ ఇదిగోండి. ఏంటంటే కష్టం లేదంటే గోరింటాకు చూస్తారు ఎంత బాగా ఉందో. ఇలా ఫస్ట్ బెండకాయ ముక్కలు అయితే బాగా వేపేసుకోవాలండి. అంటే కొంతమంది బెండకాయ ఇష్టపడిన ఇలా బెండకాయ అయితే ఫస్ట్ వేపేసేసి కర్రీ చేసాం అనుకోండి, అసలు ఈ కసమంతం కానీ ఆ స్మెల్లింగ్ కానీ ఉండదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కూర. పులుసు కదా ఇగురు అనుకోండి అలా ఉండదు. సాంబార్లో అయితే పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఆవాలు మెంతులు అయితే వేసుకున్నానండి నేను. పులుసులో ప్రతి కూరలో కూడా మెంతులు వేసుకుంటే ఒంటికి మంచిది, కూర కూడా టేస్ట్ వస్తుంది. సరే కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఇవ్వండి టమాటాలు, ఆనియన్స్ రెండు కలిపి వేస్తానండి. రెండు మగ్గుతాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది అన్నమాట.
క్యాబ్ అయితే వస్తుంది, పిల్లల క్యాబ్. చూసారు కదా, ఉల్లిపాయతో శుభ్రం మగ్గుతుంది చూసారా. ఉప్పు వేయడం వల్ల అనమాట ఆనియన్ తొందరగా మగ్గిపోద్ది. చూసారా, ఉప్పు కొద్దిగా కారం అయితే వేసుకోవచ్చు. ఈ మధ్య నేను కారం ఎక్కువ వేస్తున్నాను అంటున్నారు, అందుకు తగ్గించి అయితే వద్దాం. మరి ఎక్కువైతే తింటారు. కొద్దిగా పసుపు, ఫస్ట్ వేస్తాం కదా. ఆల్రెడీ సాల్ట్ ఉప్పు వేసుకున్నాం. మగ్గనిచ్చి మసాలాని ఈ బెండకాయ కలిపి వేసుకోవచ్చు. కొద్దిగా మసాలా వేసుకుంటే టేస్ట్ కూడా కూర మాంసం కూరలా ఉంటుంది అనమాట అండి. మాంసం కూర ఎలాగ వండినప్పుడు కొంచెం మగ్గనిద్దాం. మగ్గనిచ్చి ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, పిసికేసుకోవచ్చు. బాక్స్ ఆడికి అడుగు తోమి తెచ్చుకున్నావా? తోమివా? మూత కూరగా తిండి గంట పెట్టుకుంది చూడు, ఇక్కడ ఉందో. ఇందులో ఉందా బాక్స్లోని? వెజిటేబుల్ రైస్ కదా ఎత్తున్న రోజు చూడు, ఇందులో ఉంది నా తొట్లో. లేకపోతే పిండి కాడ ఎట్టుకెళ్ళమో, సరే చూసి తెచ్చేసుకో. చూసారుగా, చింతపండు పులుపు అయితే వేస్తాను అనమాట. కర్రీ చూస్తారు కదా, ఫ్రైలు కట్ట ఎక్కువ చేసుకుంటే మంచిదండి, కానీ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటే అందరికీ సరిపోదు. మధ్య తరగతి పులుసులు ఎట్టుకుంటాం ఎక్కువ. ఏంటంటే తప్పదు, ఫ్రైలు చేసుకుంటే ఒకరు కొత్త ఒకరు. పులుసు అనుకోండి మొత్తం పొద్దుట సాయంత్రం కూడా చేసుకోవచ్చు, ఇంటిల్లి పది. అవునా కదా? ఇంకండి బెండకాయ పులుసు అయితే అవుతుంది. మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. మా వాడికి బాక్స్ అయితే పెట్టాలి. చూస్తారు కదా బెండకాయ కర్రీ ఇలా ఉంటే చక్కగా తింటారు పిల్లలు, ఎవరైనా వద్దాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తాను. ఓకే, మా పెద్దోడికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. అడు గోల్టేస్తున్నాడు, అడికి బెండకాయ ఇష్టం, అందుకే ఇలా ఉంటుంది, ఇంకా తింటుంది అనేసి మా పెద్దోడికి లంచ్ బాక్స్ అయితే రెడీ పెట్టేస్తున్నాను. వీడియో చేస్తా స్టాండ్ తీసానండి, ప్లస్ మా అమ్మకి వెళ్ళొచ్చాను. ఇంకోండి నా మార్నింగ్ టిఫిన్ అయితే 2 ఇడ్లీ, కొంచెం ఉప్మా, పెరుగన్నం. ఇదేనండి నా మార్నింగ్ టిఫిన్. మా అబ్బాయికి అంతే, నాకు అంతే, మొత్తం అందరూ అయితే. ఈ టిఫిన్ ఎంత అనుకుంటున్నారు? 3 ఇడ్లీ, 3 బజ్జీ, కొద్దిగా ఉప్మా. 10 రూపాయలు మండి మా ఊర్లో. 10 రూపాయలు అంటే మా చిన్నోడేమో బజ్జీ తిన్నాడు, నేనేమో ఇడ్లీ తింటున్నాను అనమాట. ఏంటి, నేనైతే ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను. వంట అయితే చేసేసాను కదా, బెండకాయ కర్రీ ఆల్రెడీ వేసేసాను, పిల్లలకి బాక్స్, రైస్ అయిపోయింది. ఇప్పుడైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను.
ఓకేనండి, లైట్ అయితే కట్టేసాను. టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ కాఫీ రేట్ వచ్చేస్తుంది కదా. డోర్ క్లోజ్. ఈరోజు పంచాయతీలో అయితే మీటింగ్ అనమాట అండి. అందు గురించి గ్రామ సభ అయితే ఉంది పంచాయతీలో. ఇంకా నా బ్యాగ్ మెడిసిన్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే ఫ్రెండ్స్, గ్రామ సభ కూడా కొంచెం చూపిస్తాను మీకు, ఎక్కువగా అయితే కాదు కానీ కొంచెం. మీటింగ్కి అయితే వచ్చి ఉన్నారనమాట. ఇంకా మీటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 9 గంటలతో కాదు, 10:30 స్టార్ట్ అవుతుంది. బయట ఉంది చూడు ఈసారి ఎలా పెడతా అక్కడ బయటికి వెళ్ళాక తీస్తాను. ఇంకోటి అన్నీ రెడీ అయితే పెడుతున్నారు మీటింగ్కి. గ్రామ సభ ఈరోజు ప్రజల సమస్యలు ఏమైనా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మా ఇల్లు కాదే, మా పంచాయతీ. టీ అయితే పెట్టుకున్నాను. అవుతుంది ఈలోపు బయట ముబ్బు ఎలా ఉందో చూపిస్తానండి. సాయంత్రం 4 అవుతుంది టైము. 4కి ఎలా ఉందో చూపిస్తానండి. ఫుల్ ముబ్బు అయితే వేస్తుంది మాకు. ఇంకా వర్షం రావడం ఎందుకు చూసారా, ఫుల్ ముబ్బు అయితే వేసింది. ఇంకో ఫుల్ ముబ్బు అయితే వేస్తుంది అనమాట అండి. వర్షం రావడమే తరువాయి. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు తన్విష్ గారు. ఇంకా వర్షం వచ్చిందంటే ఇంక అంతే. చూసారా టీ ఎలా పొగుతుందో, బెల్లం టీ. టీ అయితే తాగుతున్నావు, ఇదిగోండి మీరు కూడా తాగుతారా? సేమ్ అయితే ఉంటున్నాను. పూర్తి అయితే వేసేసాను ఆల్రెడీ, వీడియో పెట్టుకుని మర్చిపోయాను. ఇంకొన్ని పోపులు అయితే మగ్గిపోయి, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినా నీళ్ళైతే వేసేస్తాను. అనుకుంటున్నామేమో. చిల్లర ఉన్నాయా చూడు. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఎప్పుడైతే అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే. ఓకే బాయ్.